Welcome to Marward University, Rajkot, Gujarat. Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఇంజనీరింగ్ అనగానే ప్రతి పిల్లలు మాకు వస్తున్న ఎంక్వైరీస్ కానీ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ దెమ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ గానే ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ మంది పిల్లలు దాంట్లోనే అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ గుజరాత్ అన్నప్పుడు నేను ఒక బ్రాంచ్ కోసం చెప్పదలుచుకున్నాను. ఆ రకంగా మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు ఇండియాలో ఇంజనీరింగ్ అనగానే కెమికల్ ఇంజనీరింగ్ వైపుగా ఎక్కువగా వెళ్తుండేవాళ్ళు. కానీ ఈ కంప్యూటర్ సైన్స్ డెవలప్ అయిన తర్వాత అందరూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాని పర్యావసానం ఏమైంది అంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ దే క్లోజ్ దట్ కెమికల్ బ్రాంచ్ అన్నమాట. కాకపోతే దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ మీకు కంప్యూటర్ సైన్స్‌లో ఏ రకమైన ఆపర్చునిటీస్ ఉన్నాయో అంతకు మించి ఆపర్చునిటీస్ ఈ సెక్టార్‌లో ఉన్నాయి. సో దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మార్వాడి యూనివర్సిటీ ఈ కెమికల్ ఇంజినీరింగ్ అనే దాన్ని అందిస్తుంది. సో దీంట్లో లాస్ట్ ఇయర్ గురించి మనం మాట్లాడుకున్నట్టుగైతే మన దగ్గర 30+ స్టూడెంట్స్ ఉంటే ఒకే కంపెనీ ఈ మొత్తం స్టూడెంట్స్‌ని యావరేజ్‌గా 6-7 లాక్స్ ప్యాకేజ్‌లో తీసుకుంది. సో దాని గురించే ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు, ఇంజినీరింగ్‌లో దేర్ ఆర్ అదర్ బ్రాంచెస్. దాంట్లో కెమికల్ ఇంజినీరింగ్. సో ఈ కెమికల్ ఇంజినీరింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఓన్లీ గుజరాత్ ఒక్క స్టేట్‌లోనే 800 లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం ఒకసారి చూసినట్లయితే జనరల్ కెమికల్ ఇంజినీరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి యుఎస్‌లో ఇట్ ఈస్ అరౌండ్ 13,500 కంపెనీస్ ఉంటే ఒట్టి గుజరాత్ రాష్ట్రంలోనే మామూలు ఇండస్ట్రీస్‌కి వచ్చేపాటికి 15,000కు పైగా ఉన్నాయి. అదే గనుక ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కనుక మనం చూసుకున్నట్టుగైతే అక్షరాల 5,00,000 యూనిట్స్ మనకి గుజరాత్ ఒక్క స్టేట్‌లోనే ఉన్నాయి. సో ఇన్ని ఇండస్ట్రీలు ఉండగా మనకి ఇండియా మొత్తంలో కెమికల్ సీట్స్ మనం గనుక చూసుకున్నట్టుగైతే హార్డ్‌లీ ఒక 5,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ మన దగ్గర ఉన్న మొత్తం స్టూడెంట్స్‌ని ఒక కంపెనీ తీసుకోగా ఆ కంపెనీ ఇంకా స్టిల్ మీ దగ్గర ఇంకా ఉన్నా మేము తీసుకుంటాం, 100 మెంబర్స్ ఉన్నా మేము తీసుకుంటామని ఒక కంపెనీ చెప్తుంది అంటే ఈ కెమికల్ ఇండస్ట్రీలో ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు చూసుకున్నట్టుగైతే పాలిమర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే రబ్బర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే పెట్రోలియం రిలేటెడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, జూట్ మిల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఈ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, రైట్, మీరు వాడే కాస్మెటిక్స్ అవ్వచ్చు, రైట్, మీరు వాడే క్రీమ్స్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ ప్లెంటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఈ కెమికల్ ఇంజనీర్స్ నెసెసరీ అవసరం ఉంటుంది. కెమికల్ ఇండస్ట్రీ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే కెమిస్ట్రీ చదివిన వాళ్ళే దానికి, అంటే కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబిలిటీ, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. కెమికల్ వేరు, కెమికల్ ఇంజినీరింగ్ వేరు. సో ఆ డిఫరెన్స్ వన్ షుడ్ అండర్‌స్టాండ్. ఇది ఫిజిక్స్ మీద బేసిక్‌గా ఉండి కెమిస్ట్రీని టచ్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇది కెమికల్ ఇంజినీరింగ్ అనేది. సో ఇటువంటి కెమికల్ ఇంజినీరింగ్ మరి గైడెన్స్ లేకపోవటం వల్లనో, లేదా దాని గురించి ఎవరు కరెక్ట్‌గా చెప్పకపోవటం వల్ల పిల్లలు అటువైపుగా ఆలోచించట్లేదు. సో నా సజెషన్ ఏంటి అంటే పిల్లలకి, ఎవరైతే పిల్లలు రైట్ టాపర్స్‌గా ఉండి కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తున్నారో వాళ్ళు డెఫినెట్‌లీగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి సొంతం చేసుకుంటారు. బట్ మీ పరిస్థితి ఏంటి? అంత క్రౌడ్‌లో మీరు అటువైపు వెళ్ళే కన్నా మీ ఆలోచన విధానం మార్చుకొని నాకు ఒక మంచి జాబ్ లోకి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కెమికల్ ఇంజినీరింగ్ వైపు డెఫినెట్‌లీగా మీరు వెళ్ళొచ్చు. మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే మీరు గనక కెమికల్ ఇంజినీరింగ్‌లో గనక సీట్ తీసుకుంటే మిమ్మల్ని ప్లేస్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో డెఫినెట్‌లీగా కెమికల్ ఇంజినీరింగ్ వైపు వెళ్ళే పిల్లలు తక్కువగా ఉండటం వల్ల ఇన్ని రకాల ఇండస్ట్రీస్ ఇందాక మీకు చెప్పినట్టుగా యూఎస్ కన్నా ఎక్కువ ఇండస్ట్రీ మన ఒక్క గుజరాత్‌లో ఉన్నాయి. సో అటువంటి ప్లేస్‌కి కనుక మీరు వెళ్ళినట్టుగా అయితే డెఫినెట్‌లీగా మీకు ఒక ప్లేస్‌మెంట్‌తో మీరు బయటకొచ్చే అవకాశం ఉంటుంది. నాకు డెఫినెట్‌లీ మంచి ప్లేస్‌మెంట్ కావాలి అనుకున్న పిల్లలు డెఫినెట్‌లీగా మార్వాడి యూనివర్సిటీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మార్వాడి యూనివర్సిటీ గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నదే. రైట్, రాజ్‌కోట్ గుజరాత్‌లో ఉంది. రైట్, అట్ ద సేమ్ టైమ్ ఇది వన్ ఆఫ్ ద టాప్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్ ఇండియా, 23rd ర్యాంక్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 2,000 మంది పిల్లలు ఈ సంవత్సరం వివిధ కోర్సెస్ కోసం అక్కడ రావడం జరుగుతుంది. సో ఎందుకు అక్కడి వరకు ఇంతమంది వెళ్తున్నారంటే ప్లేస్‌మెంట్స్ పరంగా బావుంది, ఎడ్యుకేషన్ పరంగా బావుంది, అట్ ద సేమ్ టైమ్ ఫెసిలిటీస్ పరంగా బావుంది, అట్ ద సేమ్ టైమ్ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్‌ని ఇస్తున్నారు. అదే విధంగా ఒక సెమిస్టర్ ఈవెన్ కెమికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కూడా మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక సెమిస్టర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్
మీరు యూరోప్ అక్కడికి వెళ్ళి ఒక సెమిస్టర్ చదువుకోవచ్చు. మీరు గనుక బెటర్ పెర్ఫార్మర్స్ అయితే, లేదు అనుకున్నా కూడా మీకు ఆ అవకాశాన్ని మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. ఇటువంటి మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తున్న మార్వాడి యూనివర్సిటీ దానికోసమే ఇంతమంది పిల్లలు అక్కడికి ఈ సంవత్సరం వెళ్ళటం జరుగుతుంది. సో ఎవరైతే డిఫరెంట్‌గా ఆలోచిస్తారో, క్రౌడ్‌లో కాకుండా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనుకుంటారో, మీరు తప్పకుండా దీన్ని చేసుకోవచ్చు. ప్లేస్‌మెంట్ గ్యారంటీ మేమిస్తాం. రైట్. ఎందుకంటే మార్వాడి యూనివర్సిటీ ఉన్నది గుజరాత్‌లో. హైయెస్ట్ కెమికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంతా ఉన్నవి అక్కడే. మీకు అదానీ దగ్గర నుంచి అంబానీ, రిలయన్స్ వరకు ఈ టాప్ కంపెనీస్ మొత్తం కూడా మనకి గుజరాత్‌లోనే ఉంటాయి. సో దానివల్ల మీకు ప్లేస్‌మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాదు అనేది మేనేజ్‌మెంట్ తరఫున మేము మీకు హామీ ఇస్తున్నాం. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోదలుచుకుంటారో మార్వాడి యూనివర్సిటీలో, దానికోసం మేము తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 14 లొకేషన్స్‌లో మా ఓన్ ఆఫీసెస్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్‌లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో కింద కనపడుతున్న ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాల్ చేసినట్టుగైతే ఈ అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. జూలై నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ఇమ్మీడియట్లీ మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టయితే మీ అడ్మిషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదండి కెమికల్ ఇంజినీరింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అదర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో యూనిక్‌గా ఉండే బ్రాంచెస్ వాటి గురించి కూడా ఫర్దర్‌గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బయో ఇన్ఫర్మాటిక్స్ మీద చేసాం. ఇప్పుడు కెమిస్ట్రీ మీద చేసాం. నెక్స్ట్ మీకు ఐసీటీ అనే బ్రాంచ్ దాని మీద కూడా చేయబోతున్నాం. అదేవిధంగా మెకానికల్ మళ్ళీ ఎందుకు పుంజుకోబోతుందో ఈ అన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్‌లో మనం డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్‌లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.